బిగ్ బాస్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం రాని వచ్చింది. ఇక హౌస్ లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఇక ఇందులో భాగంగా స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే గార్డెన్ ఏరియాలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ నుంచోపెట్టి బిగ్ బాస్ మంచి మోటివేషన్ చెప్తున్నాడనే చెప్పాలి. ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్ మనకి దగ్గరగా ఉంటే ఆనందం వేరు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా సుమన్ శెట్టి అయితే కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు వాళ్ళ ఫ్యామిలీని తలుచుకొని. ఇక తనుజ కోసం బిగ్ బాస్ అదిరిపోయే సర్ప్రైజ్ ని ప్లాన్ చేసి కన్వెక్షన్ రూమ్ లో వాళ్ళ పాపని అంటే వాళ్ళ అక్కల పాపని ఉంచడంతో తనుజ కన్వెక్షన్ రూమ్ కు వెళ్లడం, వాళ్ళ అక్కల పాపని చూడటం, ముద్దాడటం, హౌస్ లోకి తీసుకురావడం, కంటెస్టెంట్స్ అందరికీ పరిచయం చేయడం చకచకా అయిపోయినాయి అనే చెప్పాలి. ఈ కిందలో భాగంగా తనుజ ఎంతగానో ఎదురు చూస్తున్న వాళ్ళ సెకండ్ సిస్టర్ అయితే గనక మొత్తానికి మెయిన్ గేట్ ద్వారా ఎంట్రీ అయ్యింది. ఇక తనుజ వాళ్ళ సిస్టర్ అనుజని చూసి చాలా భావోద్వేగానికి గురయ్యింది. సో మొత్తానికి వీళ్ళిద్దరూ కూడా కాసేపు బెడ్రూమ్ లో మాట్లాడుకున్నారు. సో వాళ్ళ సిస్టర్ అనుజ చెప్తుంది, మరికొన్ని రోజుల్లో నా పెళ్లి, సో నువ్వు లేకపోవడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని మనం ఏమీ చెయ్యలేము కాబట్టి సో మమ్మీ అయితే ఒకవైపు వాటి పనులన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేస్తుంది. సో నువ్వైతే మిస్ అవ్వద్దు అంటూ వాళ్ళ సిస్టర్ తనుజాకి చెప్తుంది అనుజ. ఈ కిందలో భాగంగానే బిగ్ బాస్ హౌస్ లోని మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు తనుజ వాళ్ళ సిస్టర్ కోసం బిగ్ బాస్. ఇక ఎలాగో తనుజ పెళ్లికి వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళ చెల్లిని బిగ్ బాస్ హౌస్ లోనే పెళ్లి కూతుర్ని చేసి మురిసిపోయింది తనుజ. దీంతో పాటు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తనుజని అంత సంతోషంగా చూస్తూ తను కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడనే చెప్పాలి. మరి మీరేమంటారు అనేది తనుజ యొక్క ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.